బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ ప్రజలకు రేవంత్ రెడ్డి సర్కార్ బిగ్ అప్డేట్ ఇచ్చింది. ఇప్పటికే జనవరి 26 నుంచి తెలంగాణలో 3 కొత్త పథకాలు ప్రారంభించినట్లు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించిన విషయం తెలిసిందే. ఇక అందరూ ఎప్పుడెప్పుడు అనేది చూస్తున్న కొత్త రేషన్ కార్డుల పంపిణీ ప్రక్రియ కూడా జనవరి 26 నుంచి ప్రారంభం కానున్నాయి. ఇక ఈ మేరకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి శుభవార్త వినిపించారు. రాష్ట్రంలో అర్హత ఉన్న అందరికీ కొత్త రేషన్ కార్డులను ఇస్తామని భరోసా ఇచ్చారు. పాత రేషన్ కార్డులు తీసేస్తారని జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి నిజం లేదని కొట్టిపారేశారు. ఇక అదేవిధంగా పాత రేషన్ కార్డులు అలాగే ఉంటాయని స్పష్టం చేశారు. పాత రేషన్ కార్డులు కొత్త సభ్యులను చేరుస్తామని కూడా చెప్పుకొచ్చారు. కులగణన ఆధారంగానే కొత్త రేషన్ కార్డులు కూడా ప్రక్రియ ఉంటుందని మరోసారి తెలిపారు. అయితే ప్రస్తుతం ప్రకటిస్తున్న జాబితాలో పేర్లు లేకపోతే ఎలాంటి ఆందోళన చెందవద్దని ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఇక తెలంగాణ ప్రజలకు రేవంత్ రెడ్డి సర్కార్ బిగ్ అప్డేట్ ఇచ్చింది. ఇప్పటికే జనవరి 26 నుంచి తెలంగాణలో 3 కొత్త పథకాలు ప్రారంభించినట్లు ప్రకటించింది సీఎం రేవంత్ రెడ్డి గవర్నమెంట్. ఇక అదేవిధంగా అందరూ ఎప్పుడెప్పుడు అనేది చూస్తున్న కొత్త రేషన్ కార్డుల పంపిణీ ప్రక్రియను కూడా జనవరి 26 ప్రారంభం కానున్నాయి. ఇక ఈ మేరకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి శుభవార్తను వినిపించారు రాష్ట్ర ప్రజలకు. ఇక రాష్ట్రంలో అర్హత ఉన్న ప్రతి అందరికీ కూడా కొత్త రేషన్ కార్డులు ఇస్తామని భరోసా కల్పించారు. పాత రేషన్ కార్డులు తీసేస్తారని జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి నిజం లేదని కొట్టిపారేశారు. పాత రేషన్ కార్డులు అలాగే ఉంటాయని స్పష్టం చేశారు. ఇక పాత రేషన్ కార్డులో కొత్త సభ్యులను కూడా చేరుస్తామని చెప్పుకొచ్చారు. కులగణన ఆధారంగానే రేషన్ కార్డుల ప్రక్రియ కూడా ఉంటుందని మరోసారి తెలిపారు. అయితే ప్రస్తుతం ప్రకటిస్తున్న జాబితాలో పేర్లు లేకపోతే ఎలాంటి ఆందోళన చెందవద్దని ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు.